హలో హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయింది. 8 స్టార్ట్ అయ్యి ఇప్పటికి 8 days అవుతుంది. ఇంకా 7 days ఆల్రెడీ ఫినిష్ అయిపోయి, ఇంకా ఈరోజు 8th డే రోజు ఏం జరిగిందో ఒక 5 నిమిషాల్లో చెప్పేస్తాను. ఇంకా మ్యాటర్లో పోదాం ఆలస్యం చేయకుండా. ఈ 8th డే రోజు ఏంటంటే అప్పుడే మళ్ళీ ఈ నెక్స్ట్ వీక్కి నామినేషన్ స్టార్ట్ అయిపోయినాయి. ఈ నామినేషన్లో మళ్ళీ ఒకటే గొడవ, ఇంకా పాత గొడవలే. అంటే ఈ వారం రోజులే ఈ జరిగిన గొడవలన్నీ మళ్ళీ వాళ్ళు రిపీట్ చేసుకున్నారు. కానీ ఈ నామినేషన్ ఏంటంటే మన యష్మి తప్పించేసుకున్నాం. ఎందుకంటే యష్మి పెద్ద లీడర్ కాబట్టి, పైగా బిగ్ బాస్ కూడా చెప్పాడు, నువ్వు పెద్ద లీడర్ అయినందువల్ల నీకు ఈ నామినేషన్ కూడా తప్పిపోయే బాధ లేదని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు నామినేషన్స్లో ఎవరెవరు నామినేషన్ చేశారో నేను కరెక్ట్ చెప్పేస్తాను. లేట్ వద్దు, లేకపోతే 8th డేలో పోయే ముందు ఇంకా 7th డేలో ఒక కొద్దిగా ఒక 2 నిమిషాలు కాస్త బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాలెన్స్ కూడా క్లియర్ చేద్దాం. 7th డేలో 7:30కి మన కిర్రాక్ సీత నైనిక ఇద్దరు కూర్చొని ఓని ఏడుస్తున్నారు. అదే ఆ సండే రోజు నాగార్జున గారు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఒకరి మీద ఒకరు చెప్పుకొని అందరి గురించి అయిన తర్వాత మన బేబక్క హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఏమనంటే ఒకటే ఏడుకెద్దరు మన ఇద్దరిని అలా మోసం చేశారు, మనల్ని ఇలా మోసం చేశారు, వాళ్ళు అలా చేశారు ఇలా చేశారనే. ఇంక ఈలోగా మన నిఖిల్ వచ్చి ఫీల్ అవుతూ చెప్పాడు. కానీ మన కిర్రాక్ సీత మాత్రం నిఖిల్ గట్టిగా ఏం చేసినాక ఏం చేద్దాం, ఇంకా అమ్మాయి నాకు అంతే సాఫ్ట్. ఇంకా చూస్తుంటే టైం 10:45 అయింది. మన బేబక్క పోతూ మన వాళ్ళందరినీ రోడ్డు మీద వేసేసింది. ఎందుకంటే బేబక్క ఉన్నన్ని రోజులు మనం వంట చేసుకునే బాధ తప్పింది. ఎందుకంటే బేబక్కే దగ్గరుండి మరి వంట కూడా చేసింది. అలాంటిది ఇప్పుడు మన బేబక్క పోవడం వల్ల ఏంటంటే ఇంకా మనమే వంట చేసుకోవాలి. పైగా వంట మనకందరికీ పెద్దగా ఎక్స్పీరియన్స్ అయితే లేదు. మనం అందరం ఆర్డర్లు వేస్తామని అంటే రకరకాల జోకులు అనమాట. ఆ సోఫాలో కూర్చొని అందరూ జోకు వేసుకున్నారు. ఇంకా చూస్తుండగా ఇంకా ఆ నైట్ కూడా వండుకొని తినేసి స్లీప్ వేసారు. ఇంకా 8 రోజులు ఉదయం 8:15 మన కిర్రాక్ సీత మన ఆదిత్య ఇద్దరు లేచి మార్నింగ్ వంట సామాన్లు క్లీన్ చేస్తూ ఉన్నారు. అదే వంటగది మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నారు, చేసుకుంటూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే నామినేషన్స్ ఉన్నాయి, ఇది ఓల్డ్ ఇల్లు అని ఇంకా పాత గొడవలు అన్ని సరదా మాడుతున్నారు. ఇంకా మాట్లాడుతూ ఉండగా ఇంకా చూస్తుండగా ఇంకా టైం 9 గంటలైంది. అందరూ నిద్ర లేచారు. ఇంకా లేచిన వెంటనే ఒకటే డ్యాన్స్. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మాయిలు అయితే ఒకటే రొమాంటిక్ డ్యాన్స్లో. ఇంకా రొమాన్స్ అయితే నాకు ఇంట్రెస్టే, మీకు ఇంట్రెస్టే. పైగా ఏంటంటే రొమాంటిక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం చూడండి. ఇప్పుడు చూస్తుండగా టైం 10 అయింది. ఈలోగా మన ప్రేరణ మన యష్మి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇంకా నామినేషన్ డే వచ్చేసింది. ఈరోజే ఉంది ఈవినింగ్. ఎవరి మీద నామినేషన్ వేయాలా అని మాట్లాడుకుంటూ ఉన్నారు. మన ప్రేరణ అడుగుతూ ఉంది, మన యష్మి డౌట్లు క్లియర్ చేస్తూ ఉంది. ఇంకా ఈలోగా మన బ్యాచ్ అందరూ అంటే రకరకాలుగా కూర్చొని అందరూ మాట్లాడుకున్నారు. కానీ బిగ్ బాస్ వీళ్ళనే ఫోకస్ చేసి వీళ్ళ వీడియో పెట్టాడు. పైగా నేను ఇప్పుడు చూసిన వీడియో నుంచి చెప్తున్నాను, పైగా లైవ్ వీడియో కూడా చూశాను. కానీ లైవ్ వీడియో ఈ వీడియో మొత్తం గురించి మాట్లాడుకుంటే అదేం పెద్ద ఇంపార్టెన్స్ ఏమీ లేదు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ వీడియో మాట్లాడుకుంటేనే కాస్త బెస్ట్. ఎందుకంటే ఇదే ఇంపార్టెంట్ లెక్క వస్తుంది. ఇంకా లైవ్ వీడియో కూడా ఇంపార్టెంట్ వస్తుంది. అది ఎప్పుడంటే అది రేపు అనమాట. రేపు దాని కౌంట్లోకి తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా మరీ ఇంపార్టెంట్ అయితేనే. కానీ మ్యాక్సిమం మెయిన్ ఇంపార్టెంట్ మొత్తాన్ని 1 గంట మొత్తం కట్ చేస్తాడు. దాన్ని నేను చెప్పేస్తాను షార్ట్ కట్లో. ఎందుకంటే ఇది మొత్తం ల్యాగ్ అయిపోద్ది. ఇంకా టైం చూస్తుండగా 11 అయింది. 11 అయితే ఇప్పుడేమో మన నిఖిలు మన నాగమణికంట ఇద్దరు కలిసి డిస్కషన్ చేసుకున్నారు. ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో జోకులు వేయాలి, ఎవరితో వేయకూడదు, ఎవరితో అయినా ఏమన్నా మాట్లాడితే ఒక ఇబ్బంది, మాట్లాడకపోతే ఇంకొక దూపుడు అని మాట్లాడుకుంటున్నారు. మన నాగమణికంట కూడా కాస్త మనోడికి హితపోతు ఇచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అలా ఉండు, ఇలా ఉండు, నువ్వు ఖచ్చితంగా లేవాలన్నా, అదే ఇంకా నువ్వు ముందు పోవాలి, నువ్వు చేయాలని. ఇంక ఈలోగా మన పృథ్వీరాజు మన సోనియా వీళ్ళందరూ సోఫాలు కూర్చొని మాడుకున్నారు. మన సోనియా ఏమో మన పృథ్వీరాజుకి ఈలోగా మళ్ళీ హితపోతిస్తుంది. అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని. వాళ్ళ కోళ్ళే పెద్ద మేధావులు అవుతారు. మళ్ళీ వాళ్ళ కోళ్ళే తిట్టేసుకుంటారు. మళ్ళీ ఏందో అర్థం కాదు. ఒక్కో టైంలో ఒక్క ఉంటారు. అసలు మనకైతే ఏం అర్థం కాదు. కానీ వాళ్ళు గొడవ పడేటప్పుడు మాత్రం పెద్దగా అరుచుకుంటారు. అది మాత్రం నిజమేం చెప్పాలి. ఆ టైంలో మాత్రం భలే గట్టిగా ఉంటుంది.
ఇంకా చూస్తుండగా టైము మధ్యాహ్నం 1 గంట అయింది. అందరూ సరదాగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అదే ఇంకా మన సోనియా, మన పృథ్వీ, మన అభయ నవీన్, మన నబీలు వీళ్ళందరూ సరదాగా సోఫాలు కూర్చోవారు. అందరూ సరదాగా మాట్లాడుకుంటుండగా ఇంకా డిస్కషన్ అది ఇది. ఈరోజు నామినేషన్ ఉంది, ఎవరిని చేద్దాం ఎలా ఉందాం అని. కానీ వీళ్ళు ఎన్ని చేసినా రాజకీయాలు అవుతుంటాయి. ఇంకా చూస్తుండగా టైం 2 అయింది. ఈలోగా మన కిర్రా సీత లంచ్ చేస్తుంది. లంచ్ చేస్తూ మన విష్ణుప్రియతో డిస్కషన్ చేస్తుంది. ఈరోజు నామినేషన్ ఉంది, మనం ఎవరిని నామినేషన్ చేద్దాం, ఎలా చేద్దాం అని ఇంకా రకరకాలుగా మాడుకున్నారు. ఇంకా చూస్తుండగా ఇంకా టైం 2:45 అయింది. ఈలోగా మన నాగమణి కంట మన విష్ణుప్రియ ఇద్దరు ఒక సోఫాలో కూర్చొని సరదాగా మాడుకుంటారు. ఇంకా మాట్లాడుతుండగా ఇంకా విష్ణుప్రియ అయింది. ఆ సోనియా మ్యాటర్ ఇంకా అదే డిస్కషన్ అవుతుంది. సోనియా మ్యాటర్ అవుతుందో లేదో. ఈలోగా మన సోనియా, మన నిఖిల్ ఇద్దరు సోఫా మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు సరదాగా. వాళ్ళు మాట్లాడుకున్నారు, వీళ్ళు మాట్లాడుకున్నారు. కానీ వీళ్ళు వీళ్ళ స్టోరీ చాలా బాగుంది. అయితే నాకైతే ఫుల్ ఇంట్రెస్ట్ ఉంది. నాకు ఈ రొమాంటిక్, ఈ లవ్ స్టోరీలు అంటే నాకు ఫుల్ ఇంట్రెస్ట్. సో ఈలోగా ఏమైందంటే మన నిఖిల్ మన సోనియాని వాటర్ బాటిల్ అడిగాడు. మన సోనియా వాటర్ బాటిల్ ఇచ్చింది. మన నిఖిల్ నీళ్లు తాగుతూ ఒక చిన్న మాట అన్నాడు. ఏంటంటే, నేను ఈ నీళ్లు తాగే బదులు సిగరెట్లు తాగితే చాలా బాగుంటుంది, సిగరెట్లు తాగితే నాకు కాస్త అదే ఎనర్జీగా ఉంటుందనో ఇష్టంగా ఉంటుందని అన్నాడు. ఈలోగా మన సోనియా, ఒరే నువ్వు సిగరెట్లు మానేస్తే నీకేమైనా ఇస్తా అనేది. ఈలోగా మనోడు సడన్గా షాక్ అట్టాయి. ఏం మాడుతున్నానే. ఇంకా ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ చాలా క్యూట్గా ఉండింది. ఇంకా అదే నాకైతే బాగా ఫుల్ ఇంట్రెస్ట్ అనమాట. మీరు కూడా నాకు తెలిసి ఇంకా అందరికి ఇది ఫుల్ ఇంట్రెస్ట్ ఏమో. ఇంకా చూస్తుండగా ఇలాగే మాట్లాడుకున్నారు. ఇంకా చూస్తుండగా టైం 5:15 అయింది. ఇంకా బిగ్ బాస్ అందరితో మాట్లాడుతున్నాడు. ఈ వారం నామినేషన్ ఉంది, మీరు ఎవరిని నామినేషన్ చేస్తారో మీరు డిసైడ్ చేసుకుంటే అని చెప్పాడు. కానీ ఇందులో మాత్రం యష్మిని మాత్రం ఇన్వాల్వ్మెంట్ చేయలేదు. ఎందుకంటే యష్మి పెద్ద లీడర్ అవడం వల్ల యష్మిని ఎవరు నామినేట్ చేసేదానికి లేదు. మన కిర్రా సీత నిఖిల్ని, ప్రేరణని నామినేట్ చేసింది. ఇంకా వాళ్ళు ప్రేరణ పైకి లేచింది, అడిగింది నన్ను ఎందుకు నామినేట్ చేసావని. ఇంకా రకరకాల రీజన్లు అన్నమాట. నువ్వు ఆ రోజు మీ టీం గెలవగానే ఆ చెత్త బాటిల్ తీయమన్నారే, ఆ బాటిల్ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతానే ఉంది. ఆ బాటిల్ కూడా తర్వాత ఇంకా రకరకాల అది చేసుకున్నారు, ఖర్చు చేసుకున్నారు. ఆ తర్వాత మన ప్రేరణ మీద పసుపు పెయింట్ పోయేసింది. ఈ నామినేషన్ ఏంటంటే వాళ్ళ గురించి ఎందుకు నామినేషన్ చేస్తామని చెప్పాలి. చెప్పింది కాకుండా వాళ్ళ నెత్తి మీద, వాళ్ళ తల మీద పెయింట్ కూడా పోయేది. ఇది టాస్క్ అనమాట. ఇంకా మన ప్రేరణని నిఖిల్ని చేసింది. ఇంకా నిఖిల్ గురించి కూడా చెప్పింది. నువ్వు స్టార్టింగ్ నుంచి నన్ను ఏడిపిస్తాను, అప్పుడు అలా చేసి ఇలా చేసేవి మా నిఖిల్ కూడా చెప్పాడు. ఎందుకంటే అదొక బాధ్యతగా తీసుకున్నాను, ఎవరు తీసుకోలేదు కాబట్టి. ప్రెసెంట్ అయితే నాకు ఎవరితో గొడవ లేవు అని చెప్పాడు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా మన అభయ నవీన్ విష్ణుప్రియని, మన ఓం ఆదిత్యని నామినేషన్ చేశాడు. ఇంకా విష్ణుప్రియతో నువ్వు కొద్దిగా ఈ మధ్య ఎక్కువ లిమిట్స్ అట్ట దాటినట్టు ఉంటున్నాయి. పైగా ఏంటంటే నీ మీద కాస్త ఎక్కువ ఆడియన్స్ కూడా ప్రభావం చూపుతుంది. నువ్వు అలా చేసుకోకుండా ఉండాలి. అదే నువ్వు నామినేషన్ దాకా పోయావంటే నీళ్ళు మైనస్ ఏదో ఉంది, నువ్వు నామినేషన్ నుంచి తప్పించుకోలేకపోయావు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని పోసాడు. ఇంకా ఓం ఆదిత్యని అతను కూడా అలాగే చూస్తూ ఉండగా ఇంకా నెక్స్ట్ ఇంకా టైం 5:45 అయింది. మన సోనియా కిర్రా సీతని, నైనికని నామినేషన్ చేసింది. ఇంకా నైనికతో ఏమో పెద్ద గొడవ అయితే కాలేదు. కానీ కిర్రా సీతతో మాత్రం భయ తలకే పగిలిపోయిందంటేను. ఇద్దరు కరుచుకున్నారు. అబ్బా వీళ్ళిద్దరూ పోయిన జన్మలో ఇద్దరు కలిసి ఒకరిని పెళ్లి చేసుకున్నారేమో. ఇంకా కొట్లాడుకోవడం ఒకటే తక్కువ. అంత గొడవని జరిగి అది చేసావు నన్ను అది చేసావు. ఇంకా నెక్స్ట్ మన నాగమణికంట శేఖర్ భాషని, మన ఓం ఆదిత్యని ఇద్దరిని నామినేషన్ చేసాడు. ఇంకా శేఖర్ భాష పైకి లేచాడు, అడిగాడు ఏందని. నువ్వు నా మీద జోకులు వేసావు, అది చేసావు ఇది చేసావు, పైగా మీ టీం వాళ్ళకి స్వీట్లు ఇచ్చావు. వినాయకుడు పండగకి మన నాగార్జున గారు అందరికి స్వీట్లు ఏమిస్తే శేఖర్ భాష వాళ్ళ టీం వాళ్ళకి పనిచేసాడంట. ఆ తర్వాత శేఖర్ భాష చెప్పాడు, ఫ్రిడ్జ్లో ప్లేస్ లేదు అందుకని అక్కడ పెట్టాను, అందరికి పంచాను. అవి బయట పెట్టుకుంటే ఇక బిగ్ బాస్ హౌస్ మొత్తం చీమలు పడితే మనం కుట్టేస్తేనే ఇంకా జోకులు బాగా ఎక్కువ. ఇంకా ఓం ఆదిత్య గారు ఆయనకి ఇప్పుడు దాదాపు 45 ఏళ్ళు పై పడ్డాయంట.
ఆయన చాలా ఏదో బాధతో ఏదో అనీజీగా కూడా కాస్త ఉండడం, ఆయన కూడా చాలా బాధపడినట్టుగా మాడుతున్నాడు ప్రతి ఒక్క దగ్గర. కొద్దిగా జోకే మాడతాం కానీ కొద్దిగా ఫీల్ అవుతున్నాడు ఆయన. ఇంకా అది ఇది అయింది. ఇంకా చూస్తుండగా టైము 7:15 అయింది. ఇప్పుడు ఓం ఆదిత్య గారు నామినేషన్ వేశారు. శేఖర్ భాషని అభయ్ నవీన్ని ఇద్దరిని నామినేషన్ చేశాడు. శేఖర్ భాషనేమో నువ్వు ఇర్రెగ్యులర్గా ఉన్నావు, కేర్లెస్గా ఉన్నావు, నీకు టైం సెన్స్ కానీ లేదు, పైగా నువ్వు మరీ జోకులు ఎక్కువైనాయి, ఇంకా రకరకాలుగా మళ్ళీ మాట్లాడుకున్నారు. మళ్ళీ ఇద్దరు కలిసి అతుక్కునేస్తారు, సరదా అయిపోతున్నారు. అదేందో అయితే అర్థం కాలేదు. కానీ ఇద్దరు అయితే ఒకరికి చెప్పుకున్నారు, ఎందుకంటే ఇద్దరు చూడడానికి అంకుల్లాగా ఉన్నారు. ఇప్పుడు చూస్తుండగా టైము 7:45 అయింది. ఇప్పుడు మన విష్ణుప్రియ నాగమణికంఠని మన సోనియాని ఇద్దరిని నామినేషన్ చేసింది. ఇంకా విష్ణుప్రియ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, తను పగ తీర్చుకుంటానే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళనే పదే నామినేషన్ చేస్తూనే ఉంది మన నాగమణికంఠని మన సోనియాని. ఎందుకంటే ఆ పాతవి గొడవలు, నాగమణికంఠ నువ్వు మనసులో ఒకటి పెట్టుకొని నా పక్కన ఉన్నావు, నువ్వు నా వీక్నెస్లు పట్టావు అని ఇంకా రీజన్ అక్కటైంది. ఇంకా సోనియాతో అయితే ఇంకా ఒకటే గొడవ, ఇంకా మా ఊరు గొడవ అయితే కాదు ఇది. ఇంకా చూస్తుండగా టైము 8:45 అయింది. ఇప్పుడు మన శేఖర్ భాష నాగమణికంఠని ఓం ఆదిత్య అని ఇద్దరిని నామినేషన్ చేశాడు. ఇంకా నాగమణికంఠ అయితే వేసుకున్నాడు బాగా క్లాసు, అది ఇది నువ్వు అది చేసావు, నువ్వు ఇది చేసావు, నన్ను అలా చేసావు, ఇలా చేసావు అని. ఎందుకంటే వీళ్ళిద్దరిది పాత గొడవలు అలాగే ఉంటాయి, కంటిన్యూ అవుతున్నాయి. ఎందుకంటే మన శేఖర్ భాష మన నాగమణికంఠని ఇమిటేషన్ చేయడం, జోకులు వేయడం, భారీగా చేయడం వల్ల బాగా ఫీల్ అయ్యాడు. అదేవిధంగా మన ఓం ఆదిత్యం కూడా అదే అనడం, నువ్వు నన్ను ఇందాక నామినేషన్ చేసావు మళ్ళీ, అందుకనే నేను సగం ఆ కారణంతో చేస్తున్నానే. ఇంకా అదే అన్నట్టుంది. ఇంకా అవి రీజన్ అనగా ఇంకా అందరూ మాట్లాడుకున్నారు. మళ్ళీ శేఖర్ భాష ఓం ఆదిత్య ఇద్దరు బాగా క్లోజ్ అయిపోయారు. ఇంకా అందరితో ఎండ్ అయిపోయింది. ఇంకా మిగతాది రేపు ఉంటుంది. ఆ రేపుట్లో ఏంటంటే ఈ రోజు దాన్ని కొద్దిగా తీసుకొని కలిపి తర్వాత దాన్ని కలిపేస్తారు. ఇంకా బిగ్ బాస్ డైలీ చూస్తూ ఉండకపోతే నేను చెప్పేది అయినా వినండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో నాకు కాస్త కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టంటే నేను ఖచ్చితంగా క్లియర్ చేస్తాను.